ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పండును కోస్తూ ఉండగా ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి. అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడుతుంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లవాడు చేసిన పనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. అది విని ఆ పిల్లవాడు బాధపడుతూ కిందకు దిగుతాడు. కానీ అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమై, ఎందుకు బాలక ఇంత బాధపడుతున్నావు? నువ్వేం తప్పు చేసావని? నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకేం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు. వెంటనే ఆ పండును శివయ్యనే కోసి ఆ పిల్లవాడికి ఇస్తాడు. నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు, నీకు ఇంకొక వరం ఇస్తాను కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, మా అమ్మ నాతో ప్రతిసారి మీ మామయ్య వస్తాడు, అప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అని అంటుంది. కానీ మామయ్య ఎప్పుడూ ఇంటికి రాడు. మీరు మా మామయ్యను ఇంటికి రమ్మని చెబుతారా అని అడుగుతాడు. తదాస్తు అని అంటాడు. ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నాయనా, మీ మామయ్య ఎప్పుడో చనిపోయాడు అని చెప్తుంది. ఈలోపు ఇంటి బయట నుండి ఎవరో పిలుస్తున్నట్టు వినబడుతుంది. బయటికి వెళ్ళి చూస్తే సాక్షాత్తు శివయ్యనే ఆ పిల్లవాని మామయ్యలా బొమ్మలు తీసుకొని వస్తాడు.